మేఘా సంస్థ పనులు మొదటి నుంచి వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పుడు సుంకిశాల ఘటనకు 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ నీట మునగడం సేమ్ టు సేమ్ సీన్లు కనిపిస్తున్నాయి. పంప్ హౌస్ కు సేఫ్టీగా 100 ఏళ్లు ఉండాల్సిన వాల్ అప్పుడు కూడా సుంకిశాల మాదిరిగానే కుప్పకూలి బాహుబలి మోటార్లన్నీ నీట మునిగాయి. సదరు కంపెనీ చేస్తున్న పనుల నాణ్యత ఎలా ఉందో ఈ ఘటనలే నిదర్శనంగా మారాయి. కేసీఆర్ హయాంలో అన్ని మేఘా సంస్థకే కాంట్రాక్టులు అప్పగించి ఇప్పుడు మాత్రం కేటీఆర్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేయడమే అసలు ట్విస్ట్. రైట్, చూశారుగా సేమ్ సీన్లు. ఒకటి సుంకిశాల, మరొకటి 2 ఏళ్ల క్రితం నీట మునిగిన కన్నపల్లి అన్నారం పంప్ హౌస్లు. ఈ రెండింటికి ఒకే లింక్ ఉంది. ఈ రెండు కట్టింది మెగా ఇంజనీరింగ్ సంస్థే. అవును, గత కేసీఆర్ ప్రభుత్వంలో వరుసగా కాంట్రాక్టులు దక్కించుకున్నది ఈ సంస్థే. కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తాము అనుకున్న వారికి కట్టబెట్టారు. సీన్ కట్ చేస్తే ఇది రిజల్ట్. ఓవైపు నాటి సర్కార్ పెద్దలు ఫాస్ట్ గా పనులు చేయాలని ఒత్తిళ్లు, ఇంకోవైపు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యాలు కలిసి ఇదిగో ఇలా వచ్చింది ఫలితం. ఈ గోడలు కూలడం మాత్రం కామన్ గా కనిపిస్తోంది. ఇందుకు నాసిరకం పనులే కారణమా అన్నది పూర్తిస్థాయి విచారణలో తేలనుంది. నిజానికి ప్రొటెక్షన్ వాల్స్ అంటే 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా కాపాడాలి. సంపులనైనా భారీ మోటార్లనైనా రక్షించాలి. కానీ ఇక్కడ అదే జరగడం లేదు. 2 ఏళ్ల క్రితం కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్లైనా ఇప్పుడు సుంకిశాలైనా సేమ్ సీన్ రిపీట్ అయింది. ముందుగా సుంకిశాల సంగతి చూద్దాం. నాగార్జునసాగర్ నీటి మట్టం 590 అడుగులు అయితే నీటి మట్టం 450 అడుగుల వరకు పడిపోయిన సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంప్ హౌస్ లోకి నీటిని తరలించేలా డిజైన్ చేశారు. కానీ 530 అడుగుల మేర ఉన్నప్పుడు 169 టీఎంసీల నీటి ఒత్తిడినే రిటైనింగ్ వాల్ ఆపలేకపోయింది. అది కూడా ఆరంభంలోనే. దీన్ని నమ్ముకుని 100 ఏళ్లు సుంకిశాల ప్రాజెక్టు నిలబడుతుందా అన్నది ఒక డౌట్. వాస్తవానికి పంప్ హౌస్ లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తి చేస్తారు. కానీ ఇక్కడ మోటార్లు బిగించక ముందే 3 సొరంగ మార్గాల్లో 3వ మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టారు. రిటైనింగ్ వాల్ గేట్ల నిర్మాణం పూర్తి కావడం, సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడం, ఆ గేట్లు నీటి ప్రవాహాన్ని తట్టుకోలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచ అద్భుతమని ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పంప్ హౌస్లు 3 ఏళ్లలోనే మునిగిపోయాయి. 2022 జూలై 14న కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్లు నీట మునగడంతో మోటార్లు పాడయ్యాయి. గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ లోపాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నడుస్తోంది. దీంతో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోనుంది. సుంకిశాల మాదిరిగానే 2022లో గోదావరిలో వచ్చిన వరదలకు కన్నెపల్లి అన్నారం పంప్ హౌస్లు మునిగిపోయాయి. కన్నెపల్లి పంప్ హౌస్ రిటర్నింగ్ వాల్ కూలిపోయి 17 మోటార్లు, కరెంటు సామాగ్రి దెబ్బతిన్నాయి. 6 మోటార్లు పాడయ్యాయి. అన్నారం పంప్ హౌస్ లోని 12 మోటార్లు కూడా దెబ్బతిన్నాయి. ఎఫ్ఆర్ఎల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌస్లు నిర్మించడం, నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. పంప్ హౌస్ కు సేఫ్టీగా 100 ఏళ్ల పాటు ఉండాల్సిన 4 బేస్మెంట్ కూడా 3 ఏళ్లకే పగలడం వల్ల పంప్ హౌస్ లోకి నీళ్లు చేరాయి. దీంతో 680 కోట్ల విలువ చేసి 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి. గోదావరి తీరం నుండి 500 మీటర్ల దూరంలో 2827 కోట్ల రూపాయలతో కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మించారు. మెగా సంస్థ ఈ పనులు చేసింది. 150 మీటర్ల వెడల్పుతో పంప్ హౌస్ కట్టారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసేలా రూపొందించారు. నదీ తీరంలో వరద తాకిడిని తట్టుకునేలా ప్రొటెక్షన్ వాల్ కడితే అది కాస్త ఏమాత్రం నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. గోదావరి వరదల వల్లే కన్నెపల్లి పంప్ హౌస్ మునిగినట్లు అప్పట్లో ప్రచారం చేశారు. కానీ మోటార్లకు పంప్ హౌస్లకు రక్షణగా ఉండాల్సిన 4 గోడలు పగలడంతోనే నష్టం జరిగినట్లు తేలింది. అప్పుడైనా ఇప్పుడైనా రిటైనింగ్ వాల్స్ విషయంలో జరిగింది ఇదే.
సో ఇప్పుడు జరిగిన ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ ఒక్క అగ్రిమెంట్ చేసుకోలేదు, కాంట్రాక్టులు కట్టబెట్టలేదు. సో మ్యాటర్ క్లియర్ గా ఉంది. అయినా సరే బీఆర్ఎస్ నేతలు ముందు జాగ్రత్తగా ఎదురు దాడులకు దిగడమే క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రాజెక్టులు బాగుంటే తమ క్రెడిట్ గా చెప్పుకోవడం, దెబ్బతింటే అధికారులపైకి నెట్టివేయడం అన్న తీరులోనే గత ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా సుంకిశాల ప్రాజెక్టు దెబ్బతినగా ఆ నెపాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో, అధికారుల ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతుందని హస్తం నేతలు అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.